మీరు మీ లైఫ్‌ని పీస్‌ఫుల్‌గా జీవించవచ్చు. నేను చెప్పే ఈ విషయాన్ని నిజంగా అర్థం చేసుకుంటే. కొంతమంది తమ 23 ఇయర్స్‌కి గ్రాడ్యుయేట్ అయ్యారు. కానీ 30 ఇయర్స్ వరకు డ్రీమ్ జాబ్ పొందలేదు. మరికొందరు 25 ఇయర్స్‌కే సీఈఓ అయ్యారు. కానీ 50 ఇయర్స్‌కే మరణించారు. ఇంకొందరు 50 ఇయర్స్‌కి సీఈఓ అయ్యారు. కానీ 90 ఇయర్స్ వరకు జీవించారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సచిన్ టెండూల్కర్ 16 ఇయర్స్‌కే ఇండియాకి క్రికెట్ ఆడారు. ధోని రైల్వే టీసీగా పనిచేసి 23 తర్వాతే క్రికెట్‌లోకి వచ్చారు. అంటే ఒకరికి త్వరగా సక్సెస్ రావచ్చు. ఇంకొంతమందికి లేట్‌గా రావచ్చు. ప్రతి ఒక్కరి టైమింగ్ వేరే. మనందరం మన ఓన్ రేస్‌లో, ఓన్ టైంలో ఉన్నాం. మీరు ఎవరికంటే ముందో, వెనుకో కాదు. ఒక డీప్ బ్రెత్ తీసుకోండి. మీరు లేట్ కాలేదు. ఎవ్వరితోనూ కంపేర్ చేసుకోవద్దు. వేరొకరి సక్సెస్‌ని చూసి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని తగ్గించుకోవద్దు. వాళ్ళ జర్నీ వాళ్ళది. మీది ప్రత్యేకమైనది. మీకు పోటీ ఎవరంటే అది నిన్నటి మీతో మాత్రమే.